ఓపెన్గా చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఉత్సవాల పేరు మీద ఏదైతే ఉత్సవాలు చేస్తున్నదో, నువ్వు రాష్ట్రంలో నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే వరంగల్లో ఒక 9 నెలల ముందు రైతు డిక్లరేషన్ పేరు మీద 9 అంశాలు, ఆ 9 అంశాలలో ఇంకా ఒక 6-7 అంశాలు అందులోనే ఉన్నాయి. అయితే మొత్తం 15 అంశాలు ఉన్నాయి. వాటిల్లో మీరైతే హామీ ఇచ్చిందో ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా మీరు అమలు చేస్తే రైతులు పండగ చేసుకుంటారు. కానీ ఏ ఒక్కటి సంపూర్ణంగా చేయకుండా, సరే మీకు అధికారం ఉన్నది కాబట్టి కొంతమంది రైతులను మొబైల్ చేసి ఏదో చేస్తారు. నేనేమంటున్నా, ఇవాళ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది ఖరీఫ్ సీజన్లో పంటలు వచ్చినాయి, ప్రధానంగా వరి. ఈ వరి పంట మీద ఇవాళ మొన్న ఏం చెప్పిండు, 60 లక్షల ఎకరాలు సాగైందన్నారు. ఓకే, 60 లక్షల ఎకరాలకు వాళ్ళు ఏం చెప్పిండు, 1,53 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని చెప్పిండ్రు. 2, ఎప్పుడు కూడా పంట పండలేదు, అంత పంట ఇప్పుడు పండింది అని చెప్పారు. నేను చెప్తున్నా, ఇవాళ ఛాలెంజ్ 1,53 లక్షల టన్నులు లేదా 153 లక్షల టన్నులు అనేది 100% అబద్ధం. ఎంత మ్యాక్సిమం 1 కోటి కంటే, అంటే 100 లక్షల టన్నుల కంటే 1 కోటి టన్నుల కంటే ఎక్కువ రాదు వరి ధాన్యం. 60 లక్షల టన్నులు, 60 లక్షల ఎకరాలు సాగైందని దాంట్లో కూడా పోయినసారి 60 లక్షలు సాగైంది, వర్షాలు బాగా పడి. ఈసారి లేట్ అయింది, ఒక 50-55 లక్షల ఎకరాల కంటే ఎక్కువ సాగు కాలేదు. పోనీ వాళ్ళనుకున్న 60 అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినోడే 24 క్వింటాలు వస్తాయని చెప్పిండు. తప్పది, యావరేజ్లో 20 క్వింటాలు వస్తాయి. సన్నధాన్యం అయితే 16-17 క్వింటాలు వస్తాయి, తక్కువ వస్తాయి. 16-17 క్వింటాలు వస్తాయి. దొడ్డుది అయితే 30 ఆ పైన కూడా వస్తుంది. 40 బస్తాలు వేసుకున్నా 4,28 అంటే ఒక 25 క్వింటాలు, యావరేజ్లో 25 క్వింటాలు దొడ్డు ధాన్యం, సన్నధాన్యం ఒక 16-17 క్వింటాలు వస్తాయి. యావరేజ్ మొత్తం లెక్కేసుకుంటే యావరేజ్ 20 క్వింటాలు వస్తాయి ఎకరాన. 20 వేసినా 120 అవుతుంది మరి. అదే మరి 120 వాళ్ళు చెప్పేది ఎంత, 153 చెప్పింది కదా. అయితే 60 తప్పు. నీకు ఎవరినన్నా మీరు ఇవాళ అంచనాలు తీయండి, మిల్లర్స్ కూడా అడగండి, 1 కోటి టన్నుల దాకా వస్తాయి. 80 లక్షలు వీళ్ళు టార్గెట్ ఇచ్చిండ్రు. 55 లక్షలు కేంద్ర ప్రభుత్వం కొంటుందని, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఒక 24 లక్షల టన్నుల అవసరం వాళ్ళు కొంటారు. బియ్యం అది కొంటామని చెప్పారు. అయితే ఇవాళ మేమేమంటున్నామంటే, మీరు ఫస్ట్ ఇప్పుడు బోనస్ పంట వచ్చింది, మీరు ఎట్లా రైతు బంధు వానాకాలం ఎగ్గొట్టి ఇయ్యలేదు. 7,500 రూపాయలు వానాకాలం ఇయ్యలేదని మీకు కూడా తెలుసు. ఇలా అయితే అబద్ధం లేదు కదా, నేను చెప్పేదాంట్లో అబద్ధం లేదు కదా. ఒకటి. రెండోది, అంతకుముందు ఇచ్చిన రబీలో మీరు 5,000 ఇచ్చినామని 54,000 కోట్లు 11 నెలల రైతులకు ఇచ్చినామని చెప్పాను. అందులో రబీలో 5 ఇచ్చినామని చెప్పి, రబీలో మీరు లేని ఎట్లా ఇచ్చిండ్రు? నవంబర్ దేనికంటున్నారు మీరు? ఇప్పుడు రైతు బంధు 5,000 రూపాయలు ఇప్పుడు వాళ్ళు ఏమేమి ఇచ్చారంటే, నిన్న ఒక టేబుల్ ఇచ్చిండ్రు. మేము 5,000 రూపాయలు రబీలో ఇచ్చినాం రైతు బంధు. ఓకే, తర్వాత రైతు రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు, 17,000 చిల్లర 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల మంది మాఫీ చేసిన వచ్చిండ్రు. అదొకటి. సరే, అది కొంతవరకు వాస్తవం. మూడోది ఏం చెప్పారు, 10,000 అంతకుముందు, ఇప్పుడు 5,000 అంటే మొత్తం 15,000 కోట్లు మేము ప్యాడీ పర్చేస్కు ధాన్యం కొనుగోలు పెట్టినామని పెట్టిండ్రు. ఇది 100% అబద్ధం. నువ్వు ధాన్యం కొనుగోలు నువ్వు పెట్టుడు ఎక్కడిది పైసలు, తర్వాత చెప్తా వివరం. ఇది చెప్పిండ్రు. తర్వాత ఏదో 1,300 కోట్లు మేము ఇన్సూరెన్స్ అసలు క్లెయిమే చేయలేదు, ఇన్సూరెన్స్ కట్టనే లేదు, కట్టినామని చెప్పిండ్రు. ఇన్సూరెన్స్ కడితే ఖమ్మంలో మీరు ఎందుకు ఇస్తారు? 10,000 రూపాయలు మీరు ఎందుకు వెళ్ళి ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు కదా వరదలు వస్తాయి. తర్వాత 1,400 కోట్లు చనిపోయిన రైతులకు అంతకుముందు కేసీఆర్ ఇచ్చిన అవి ఇచ్చినా అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇవన్నీ అబద్ధాలు రాసిండ్రు. అవి 54,000 కోట్లకే చెప్పి. నేను ఒక్కొక్కటి చెప్తున్నా. ఇందులో ఫస్ట్ది ఏంటంటే, గత 5,000 రూపాయలు ఇచ్చింది నవంబర్లో అకౌంట్స్లో పడి ఇవాళ లిస్ట్ ఉన్నది. నేను అబద్ధం చెప్తే కూడా నువ్వు అబద్ధం చెప్పినాడు. అప్పటి నుంచి డిసెంబర్ దాకా నడిచినాయి. మీరు December 7కు ప్రమాణ స్వీకారం చేసిండు. అప్పటికప్పుడు అది కంటిన్యూ ప్రాసెస్లో December, January దాకా, సంక్రాంతి దాకా నడిచింది. మీరు ఇయ్యలే 5,000 రూపాయలు పాత పద్ధతిలో. ఆ ప్రభుత్వం పాత ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యి ఈ ప్రభుత్వం వచ్చే మూమెంట్లో ఎండ్ అయిపోయింది. లేదా ఆయన ఉన్నప్పుడు అసలు పడలే కదా. నవంబర్ ఉన్నప్పుడు ఎప్పుడు పడ్డది? వాళ్ళు ఏం చేసిందంటే, మాకు రైతు బంధు వేస్తేనే ఓట్లు వస్తాయని చెప్పి వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్ ఏం కాదు, అసలు అప్పుడే వేయాలి నవంబర్. కానీ ప్రతిసారి వాళ్ళు February, Marchలో వేస్తాను. కానీ ఎలక్షన్స్ ఉన్నాయి, కోర్టుకు వెళ్ళడము, అది కొంచెం కోర్టే కాకుండా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ ఉన్నాయి కానీ కాబట్టి టైంలీ వేద్దామని వేసింది. ఇప్పుడు ఖరీఫ్ది ఎప్పుడు సెప్టెంబర్ వరకు వేసేది, వాళ్ళు అన్నీ లేటే ఆ ప్రభుత్వం. కానీ ఆసారి ఏం చేశానంటే, వాళ్ళు నవంబర్లో స్టార్ట్ చేసి కొన్ని వేసిండు. అందరికీ కొందరికి వచ్చినాయి, ఆ ప్రాసెస్ నడుస్తున్నది. అది జనవరి దాకా పోయింది. ఇది ఒకటి. కాబట్టి అది వీళ్ళు ఇయ్యలే ఒకటి. రెండోసారి వచ్చిన రైతు బంధు మీరు ఏప్రిల్, మేలో ఇవ్వాలి, అది ఇవ్వలేదు. అందరికీ తెలుసు అది.